హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ప్రమాదం పొంచి ఉందా? ఆయన మీద ఏం జరుగుతుంది? ఆయనకి థ్రెటింగ్ ఉందని చెప్పేసి ఆయన వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా నా మీద ఇలాంటిది ఒకటి నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే తనకి ప్రాణహాని ఉన్నట్లుగా. అయితే ఆయన భయపడేమి చెప్పలేదు, కానీ ఆ విషయాన్ని ఒకసారి ఒక మీడియాలో అయితే షేర్ చేసుకున్నారు. అయితే నిజంగా ఉందా? ఏం జరగబోతుంది? ఎవరు చేయబోతున్నారు ఆయన మీద ఇట్లా? దీని వెనక ఏంటనేది చూస్తే హైడ్రా కొద్ది కాలంగా హైదరాబాద్లో పెద్ద హల్చల్ చేసేస్తుంది కదా. సో ఈ కుంటలు నాలాలను ఆక్రమించి కట్టిన ఈ అక్రమ కట్టడాలను కూల్చడంలో భాగంగా ఆయన బడా వ్యక్తులు, బడా వ్యాపారవేత్తలు, అలాగే పెద్ద రాజకీయ నాయకులను కూడా ఆయన ఏమాత్రం ఉపేక్షించకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో దీంట్లో ఈ నాయకులు బాగా అసంతృప్తి చెందారు. ప్రభుత్వం మీద కూడా వాళ్ళు కాస్త వాళ్ళ విమర్శలు అయితే చేశారనమాట. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి, బీఆర్ఎస్ నుంచి చేశారు, అనేక పార్టీల తరపు నుంచి నాయకులు అయితే విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించలేదు. రంగనాథ్ గారికి ఫుల్ పర్మిషన్లు ఇచ్చేశారు. మీకు నచ్చినట్టు చేయండి, చెరువుల్ని అలాగే కుంటల్ని మాత్రం కాపాడుకోవాలి మనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రంగనాథ్ గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా హైడ్రా తోటి ఇక దొరికిన ఎక్కడైతే చెరువులు ఉన్నాయి, ఎక్కడ కుంటలు ఉన్నాయి వాటిని ఆక్రమించారు అని చెప్పేసి చూసి వాటిని డిమాలిష్ చేస్తూ పోతున్నారు. అయితే ఇందులో కొంతమంది నాయకులు ఈయన మీద విమర్శలు చేయడంతో పాటు ఆయన మీద కాస్త ఫోన్లు చేసి బెదిరించారట. మీ మీద యాక్షన్ తీసుకుంటాము, మిమ్మల్ని వదలమన్నట్టు బెదిరించారట. ఆయనకి ఇదేమి కొత్త కాదు. ఆయన గతంలో ఒక ఐపీఎస్గా వచ్చిన తర్వాత అనేక శాఖల్లో పనిచేశారు. సో ఆ శాఖల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఇలాంటి బెదిరింపులు అయితే వచ్చాయి. కానీ అక్కడ ఒత్తిళ్లు వచ్చాయి. అనేక రకాలుగా ఆయన విధులని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చూసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని చేసినా సరే రంగనాథ్ గారు ఏమాత్రం తగ్గలేదు. ఏమాత్రం తగ్గకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. సో ఇంత అగ్రెసివ్గా, ఇంత పట్టుదలతో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంత చక్కగా ఆయన పని కూడా జరుగుతూ వచ్చింది. లేకపోతే ఎప్పుడో ఆయనకి దెబ్బ తగిలేదేమో. అయితే దీని విషయంలో కూడా ఎవరు చేస్తారనేది గమనిస్తే ఈ నాయకులే కాదు, నాగార్జున గారి పేరు కూడా కొద్దిగా వినిపించింది. ఆయన ఫ్యాన్స్ ఫోన్ చేసి ఆయనకి మీరు జాగ్రత్తగా ఉండడని చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఆ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం అయితే కనిపిస్తుంది, కానీ మరి ఆయన ఫోన్ చేశారా లేదా అన్నది అయితే తేల్చే వాళ్ళు ఎవరు లేరు నిజానికి. ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ చాలా కూల్గా ఉంటారు, వాళ్ళు పెద్ద అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు. చూస్తే సోషల్ మీడియాలో మాత్రం మీకు నాగార్జున గారు మాత్రమే దొరికారా, ఆయన మీద మాత్రం యాక్షన్లు తీసుకోవడం ఏంటి, అలాగే మీడియా వాళ్ళు కూడా నాగార్జున్నే ఊరికే తప్పుడు వ్యక్తిగా చూపించి రాస్తున్నారు, ఆయన ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, అది అక్రమ కట్టడం కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఏదైతే డిమాలిష్ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులే అక్రమం అని చెప్పేసి ఆయన స్టే తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా ఒకవైపు అడుగుతూ ఉన్నారు. సో ఇదంతా జరుగుతూ ఉండగానే ఈ రంగనాథ్ గారికి అయితే బెదిరింపులు రావడంతో దీన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి తెలియజేయడంతో వాళ్ళు ఆయన ఇంటి చుట్టుపక్కల కానీ ఆయనకి పర్సనల్గా కానీ సెక్యూరిటీని అయితే రెండింతలు బలం పెంచారనమాట. సో ఇప్పుడు ఆయన మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీలో ఉన్నారు. పైగా ఇటువైపు చూస్తే ఆయన ఫాతిమా కాలేజీని కూడా, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆ బ్రదర్స్ ఇద్దరికి సంబంధించిన ఆ ఫాతిమా కాలేజీని కూడా ఇప్పుడు డిమాలిష్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సో అది కూడా కొంత ఇబ్బందికరంగానే తయారైంది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మీరు కావాలంటే నా మీదకు బుల్లెట్స్తో రండి, కానీ బుల్డోజర్స్ పంపించొద్దు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా పెద్ద నాయకులు, పెద్ద స్థాయి వ్యక్తులతోటి పెట్టుకున్నారు ఈయన. అంటే ఇదేమీ ఈయన పర్సనల్ గ్రడ్జ్ కాదు కదా, పర్సనల్ వ్యక్తిగత విషయం కాదు కదా, ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు ఇవి. ప్రభుత్వం అక్కడ ఏదైతే గ్రీన్ ఫ్లాగ్ చూపించకపోతే ఇక్కడ ఈ యాక్షన్ అయితే తీసుకోవడం జరగదు. కాబట్టి కేవలం ఇది రంగనాథ్ తప్పే అనడానికి కూడా లేదు. మరి ఇలా జరిగే అవకాశం లేదా, ఆయనకి ప్రాణహాని ఉండదా అంటే దానికి కూడా కొట్టిపారేయలేదు. ఎందుకంటే గతంలో కూడా ఐపీఎస్ వ్యాస్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఉమేష్ చంద్ర కావచ్చు, వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేసిన టైంలో వాళ్ళని అలాగే ప్లాన్ చేసి మర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎస్ వ్యాస్ అయితే ఆయన గ్రే హౌన్స్ దళాలకి రూపకర్త, హైదరాబాద్ ట్రాఫిక్కి సంబంధించిన అనేక ఆంక్షలు, నిబంధనలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఆయన మీద యాక్షన్ తీసుకుంది. అది వేరే కథ. ఎందుకంటే కొన్నిసార్లు సాయుధ పోరాట యోధులు వాళ్ళకు ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో అదొక యాంగిల్. అయితే ఉమేష్ చంద్ర మీద కూడా, ఉమేష్ చంద్ర వచ్చేసి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళని కొట్టిన సందర్భం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఆయనకి తిరిగి థ్రెట్గా మారి ఆయనకు కూడా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. సో గతంలో ఐపీఎస్లు హైదరాబాద్లో ఈ విధంగా మర్డర్ అయిన చరిత్ర ఉంది కాబట్టి ఇలాంటి యాక్షన్ తీసుకుంటారంటే నమ్మశక్యమైందే. ఇది ఏమాత్రం కొట్టిపారేయలేని విషయం అనమాట. ఇది నిజానికి ఇలాంటి ఐపీఎస్లు నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడతారని అంటే చాలా పెద్ద తలకాయలతోనే గొడవలు పడతారు. ఉగ్రవాదులతోటి, సాయుధ పోరాటం చేసే వాళ్ళతోటి, అలాగే అక్రమార్కులైన నాయకులతోటి, ఇసుక మాఫియాతోటి, పెద్ద మాఫియాతోటి, అక్రమ ఆయుధాలు తరలించే మాఫియాతోటి, డ్రగ్స్ మాఫియాతోటి, ఒకటి కాదు, వీళ్ళు అసలు తలపడేది, వీళ్ళు కమిషనర్లుగా ఉండి పోరాడేదే ఇటువంటి మాఫియాలతోటి. వీళ్ళకి ఎప్పుడూ అలాంటి ప్రాణహాని ఉంటూనే ఉంటుంది.
సో వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్పితే అంతకు మించి భయపడి వెనక్కి తగ్గితే మాత్రం వీళ్ళ పరిపాలన లేదా వీళ్ళు చేసే ఏదైతే ఆ ప్రజా ప్రయోజన పనులు ఉంటాయో అవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో రంగనాథ్ గారు అయితే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, ఆయన ముందుకు దూసుకునే వెళ్తున్నారు. సో ఇది విధంగా ఉంటే హైడ్రా ఏదైతే చేయబోతుందో హైడ్రా చేస్తున్న ఈ యాక్టివిటీస్ని కూడా మరింతగా ప్రభుత్వం విస్తరించబోతుంది. సో ఇదంతా జరుగుతూ ఉండగానే ఈ రంగనాథ్ గారికి అయితే బెదిరింపులు రావడంతో దీన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి తెలియజేయడంతో వాళ్ళు ఆయన ఇంటి చుట్టుపక్కల కానీ ఆయనకి పర్సనల్గా కానీ సెక్యూరిటీని అయితే రెండింతలు బలం పెంచారనమాట. సో ఇప్పుడు ఆయన మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీలో ఉన్నారు. పైగా ఇటువైపు చూస్తే ఆయన ఫాతిమా కాలేజీని కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆ బ్రదర్స్ ఇద్దరికి సంబంధించిన ఆ ఫాతిమా కాలేజీని కూడా ఇప్పుడు డిమాలిష్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సో అది కూడా కొంత ఇబ్బందికరంగానే తయారైంది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మీరు కావాలంటే నా మీదకు బుల్లెట్స్తో రండి కానీ బుల్డోజర్స్ పంపించొద్దు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా పెద్ద నాయకులు, పెద్ద స్థాయి వ్యక్తులతోటి పెట్టుకున్నారు ఈయన. హైడ్రా కమిషన్ అనేది ఇప్పటిదాకా అయితే నోటీసులు ఇవ్వకుండా కొట్టే చట్టం కూడా ఉంది కాబట్టి, అంటే అక్రమ ఏవైతే కట్టాలు ఉన్నాయో వీటికి నోటీస్ అవసరం లేదు, డైరెక్ట్గా కొట్టేయచ్చని సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని చేస్తూ వెళ్తున్నామని చెప్పేసి రంగనాథ్ గారు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు హైడ్రాని అంటే జిల్లా స్థాయిలో కావచ్చు, ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా సరే ఒక చెరువులు లేకపోతే ప్రభుత్వ భూములు, అలాగే దేవాదాయ శాఖ భూములు, అదేవిధంగా కాలేజీలు, అలాగే విద్యాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే మైదానాలు ఉంటాయో వీటిని ఆక్రమించినప్పుడు కూడా దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం కొట్టేయచ్చు, అన్నిటికీ కలిపి ఒకటే చట్టం ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే ఈ హైడ్రాకి సంబంధించి మాత్రం జిహెచ్ఎంసీ ఆ 405 చట్ట ప్రకారం వీళ్ళు చర్యలు తీసుకుంటూ వెళ్తున్నారనమాట. అయితే దీంట్లో మరింత గమనించాల్సిన విషయం ఏంటంటే హైడ్రాని విస్తరించి దీన్ని ఒక డిపార్ట్మెంట్గా రూపొందించి అనేక ప్రాంతాల్లో దీనికి కార్యాలయాలు నిర్మించాలి. అదేవిధంగా హైడ్రాకి ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా ఆశిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే అంటే ఒక సపరేట్ కార్యాలయం లైక్ అవినీతి నిరోధక శాఖ, లేకపోతే మరొక ఆర్డీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, సో ఈ తరహా శాఖలు నిర్మిస్తూ వెళ్తే, అంటే ఈ టైప్లో ఈ హైడ్రాను కూడా ఏర్పాటు చేస్తూ వెళ్తే ఈ ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటి మీద దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి దీనికి ఒక పోలీసు వ్యవస్థ స్థాయి అధికారాలు కట్టబెట్టడానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అక్రమార్కులను కట్టడి చేయడానికి, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ దందాలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి లేకుండా దాన్ని అరికట్టడానికి ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాం లాగా కనిపిస్తుంది. ఇది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మరి దీనికి చట్టబద్ధత పూర్తి స్థాయిలో ఉంటుందా అంటే, ఎందుకంటే ఇది ప్రభుత్వం సపరేట్గా ఏర్పాటు చేసిన కమిషన్, దీనికి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి అనేక కమిషన్లు వచ్చాయి, వాటికంటూ చట్టబద్ధత ఉంది. సో ఆ కమిషన్లు చూస్తే విజిలెన్స్ కమిషన్, అలాగే ఏసీబీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవినీతి నిరోధక శాఖ, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్, సో దాంతోపాటు లా కమిషన్. సో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధ సంస్థలే ఇవి. వాటికంటూ కొన్ని అధికారాలు ఉన్నాయి. వాటికి చేయడానికి ప్రభుత్వం కూడా అనేక పవర్స్ ఇచ్చిందనమాట కొన్ని జీవోల ద్వారా. అదే పద్ధతిలో ఇక్కడ కూడా హైడ్రాకి ఆ విధమైన జీవో అయితే ఇచ్చి వాటికి కొన్ని చట్టాల ప్రకారం అధికారాలు ఇవ్వబోతుంది.